హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. చెప్పుకున్నాం కదా ఫేమస్ పోడ్కాస్ట్ బై నావల్ రవికాంత్ గారి గురించి. దీని టైటిల్ వచ్చి హౌ టు గెట్ రిచ్. మీరు రిచ్ కావాలి అనుకున్నా, మీకు ఫ్రీడమ్ కావాలి అనుకున్నా, మీరు ఫైనాన్షియల్గా సక్సెస్ కావాలి అనుకున్నా మీరు తప్పకుండా ఈ పోడ్కాస్ట్ని అయితే చదవాలని చెప్పాను. కానీ ఇది 3.5 hours ఉంది, అది కాకుండా ఇంగ్లీష్లో ఉందని చెప్పాను కదా. కాబట్టి నేను డీటెయిల్గా మన వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా? ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నావల్ రవికాంత్ గురించి చెప్పాలంటే తను మన ఇండియాలో న్యూఢిల్లీలో అయితే పుట్టాడు. ఇతనైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఇన్వెస్టర్ అండి. ఇక్కడైతే టాపిక్ నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను, 7 టాపిక్స్ ఉన్నాయి దీంట్లో, హౌ టు గెట్ రిచ్ అనే కాన్సెప్ట్లో అయితే. దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చి, అండ్ దీంట్లో ఉన్న 7 కాన్సెప్ట్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి అండర్స్టాండ్ వెల్త్. యాక్చువల్గా వెల్త్ అంటే ఏంటి? యాక్చువల్గా వెల్త్ అంటే చాలామంది ఏమనుకుంటారు, డబ్బు ఉంటే అదే వెల్త్. ఫైనాన్షియల్గా సక్సెస్ అయిపోతే మంచిగా మంత్కి 1 lakh 2 lakhs వచ్చేస్తేనే మనము మంచిగా వెల్త్ అయిన లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, వెల్త్ఫుల్గా ఉంది అనుకుంటారు కదా. అదైతే కాదండి. అండర్స్టాండ్ వెల్త్ అంటే మనం ఇక్కడ వెల్త్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటేనే మనం సక్సెస్ అయిపోయినట్లే. కానీ చాలామంది అంత కరెక్ట్గా అయితే దాన్ని అండర్స్టాండ్ చేయలేరు. కాబట్టి ఇదే ఫస్ట్ కాన్సెప్ట్ అయింది మనకి. 99% పీపుల్ అయితే ఏం చేస్తుంటారు, మన అమ్మ వాళ్ళు కానీ మన రిలేటివ్స్ కానీ అందరూ ఏం చేస్తారు, మార్నింగ్ లేచినప్పటి నుంచి కష్టపడుతూనే ఉంటారు. శాలరీ వచ్చే వాళ్ళైతే మంత్ ఎండ్ దాకా కష్టపడుతూనే ఉంటారు. శాలరీలు వస్తే వాళ్ళు రెంట్ పే చేయడం, తర్వాత ఈఎంఐ పే చేయడము, శాలరీస్ వేరే వాళ్ళకి ఇవ్వడము, అలాంటిదే వాళ్ళ లైఫ్ అనేది ఒక సర్కిల్ లాగా అవుతూనే ఉంటుంది కదా. వాళ్ళ లైఫ్ అంతా వర్క్ చేస్తూనే ఉంటారు. ఇదేమైనా వాళ్ళకి యాక్చువల్ వెల్త్ అంటే కాదు. అది అంత వెల్త్ అని వాళ్ళకి అనిపిస్తుంది, కానీ అది యాక్చువల్ వెల్త్ అయితే కాదు. యాక్చువల్ వెల్త్ అయితే కాదు. కాబట్టి ఇంకా చెప్పాలంటే మన సొసైటీలో కొంతమందికి 2 కోట్లు 3 కోట్లు ఆస్తుంటుంది, ల్యాండ్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళకి యాక్చువల్ ఫ్రీడమ్ అనేది ఉండదు. గమనించండి, ఎక్కువ డబ్బు పెరిగే కొందికి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి తప్ప ఫ్రీడమ్గా అయితే వాళ్ళు ఉండలేరు. కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలని కూడా ఆలోచిస్తుంటారు, కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి. ఫ్రీడమ్గా వాళ్ళైతే వాళ్ళ డబ్బును కానీ వాళ్ళ లైఫ్ని అయితే ఫ్రీడమ్గా ఎంజాయ్ చేయలేరు. ఇది వెల్తా? కాదు కదా. దీని కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసుకుంటాను. ప్రెజెంట్ ఉన్న జనరేషన్కి అయితే ఈ కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యమండి. వాళ్ళ లైఫ్లో ఈ కాన్సెప్ట్స్ని కన్నా ఇంక్లూడ్ చేసుకున్నారంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో సక్సెస్నే చూస్తారు తప్ప ఫెయిల్యూర్ అనేది చూడరు. అంత మంచి కాన్సెప్ట్ అండి, ఒకసారి గమనించండి, చాలా మంచిగా యూజ్ అవుతుంది మీకు. ఇది వాళ్ళ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.